హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు సరోజాస్ కిచెన్. ఈరోజు వీడియోలో మీకు వినాయక చవితి సందర్భంగా 2 రకాల ప్రసాదం రెసిపీస్ని చూపించబోతున్నాను. వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు, బెల్లం తాలికలు ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూసేయండి. ముందుగా ఈ బెల్లం తాలికలు చేయడానికి స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 2 కప్పుల వాటర్ని పోయాలి. ఇలా వాటర్ తీసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు బెల్లం పొడి, 1 టీ స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసి ఇలా కలుపుతూ వాటర్ని బాగా మరిగించాలి. చూడండి, వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు దీనిలో 1 కప్పు ఫుల్గా బియ్యం పిండి యాడ్ చేయాలి. అంటే ఇక్కడ 1 కప్పు పిండికి 2 కప్పుల వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతాయి. ఎక్కడ ఉండలు లేకుండా ఇలా కలుపుతూ ఈ వాటర్ మొత్తం ఎగిరిపోయేంత వరకు మనం ఉడికించాలి. చూడండి, పిండి ఈ విధంగా బాగా ఉడకాలన్నమాట. పిండి మొత్తం వాటర్లో బాగా ఉడికి ఇలా దగ్గర పడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఇలా పిండి చల్లారేలోపు మనం బెల్లం పాకాన్ని రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి మరొక ప్యాన్ పెట్టుకుని దానిలోకి మనం బియ్యం పిండి తీసుకున్న కప్పుతోటి 1.5 కప్పుల బెల్లం పొడిని యాడ్ చేసుకోవాలి. తర్వాత దీనిలోకి 2.5 కప్పుల వాటర్ని కూడా పోసి బెల్లం మొత్తం కరిగించాలి. ఇలా బెల్లాన్ని స్టవ్ మీద పెట్టి ఇది కరిగేలోపు మనం తాలికలు రెడీ చేసుకోవాలి. పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం చేత్తో ఇలా బాగా ప్రెస్ చేస్తూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి మరీ చల్లారిపోయిందంటే మనకి ఇలా సాఫ్ట్గా రాదనమాట. చూడండి, ఇలా సాఫ్ట్గా మనం కలుపుకున్న తర్వాత ఇలా కొంచెం కొంచెంగా పిండిని తీసుకుని ఏదైనా ఒక బల్ల మీద కానీ చపాతీ పీట మీద కానీ ఇలా కొద్దిగా బియ్యం పిండిని చల్లుకుని ఇప్పుడు ఈ చిన్ని పిండి ముద్దని తాలికల్లాగా చేయాలన్నమాట. చేత్తో ఇలా బాగా ప్రెస్ చేస్తూ చేస్తే చక్కగా తాలికలు అన్నవి రెడీ అయిపోతాయి. వీటిని మరీ పలుచగాను కాదు, అలానే మరీ మందంగాను కాదు, ఇలా చేసుకుంటే సరిపోతుంది. అవసరాన్ని బట్టి కొంచెం కొంచెం పిండిని యాడ్ చేసుకుంటూ ఇలా మొత్తం తాలికలు అన్నవి రెడీ చేసుకోవాలి. తర్వాత దీనిపైన ఇలా కొద్దిగా పొడి పిండిని చల్లుకుని పక్కన పెట్టుకోండి. తర్వాత చూడండి, బెల్లం మొత్తం కరిగిపోయి ఇలా మరుగుతున్న టైంలోనే పచ్చి కొబ్బరి యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ల వరకు పచ్చి కొబ్బరి వేస్తున్నాను. ఇలా పచ్చి కొబ్బరి వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా కొబ్బరి వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగానే రెడీ చేసుకున్న తాలికలను కూడా దీంట్లో వేసేసి అస్సలు కదపకూడదండి. ఇలా కదపకుండా దీనిపైన మూత పెట్టి ఒక 10 నిమిషాల పాటు ఉడికించాలి. అంటే ఈ బెల్లం పాకాన్ని మొత్తం తాలికలు పీల్చుకుని దగ్గర పడాలన్నమాట. ఆల్రెడీ మనం తాలికలు చేయడానికి బియ్యం పిండిని వాటర్లో బాగా ఉడికించాం కాబట్టి మరీ ఎక్కువసేపు ఉడికించాల్సిన పని లేదు. చూడండి, ఇలా దగ్గరగా ఉడికిన తర్వాత ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసేయండి. ఇవి చల్లారిన తర్వాత మరి కొంచెం దగ్గర పడతాయి. అంతేనండి, ఎంతో సింపుల్గా బెల్లం తాలికలు రెడీ అయిపోయాయి. చాలా టేస్టీగా ఉంటాయి. చాలా సింపుల్ ప్రాసెస్లో చేసుకోవచ్చు. మరి ఇప్పుడు వినాయకుడికి ఎంతో ఇష్టమైన మోదకాలు ఎలా తయారు చేయాలో చూసేయండి. ముందుగా దీనికోసం స్టవ్ ఆన్ చేసి ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత 2 స్పూన్ల నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి కరిగిన తర్వాత 1 కప్పు పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేయాలి. ఇలా కొబ్బరిని నేతిలో ఇలా కొద్దిసేపు ఫ్రై చేయాలి. కొబ్బరి ఈ విధంగా కొంచెం సేపు ఫ్రై చేసిన తర్వాత దీనిలోకి 1/2 కప్పు తురిమిన బెల్లాన్ని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు కొబ్బరి తురుముకి 1/2 కప్పు బెల్లం అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ బెల్లం కూడా కొబ్బరిలో బాగా మిక్స్ అయిపోయి ఇలా మొత్తం కరిగేంత వరకు కలుపుతూ ఉండాలి. బెల్లం మొత్తం కరిగిపోయి ఈ విధంగా బాగా గట్టిపడిన తర్వాత చివరిగా కొద్దిగా ఇలాచీ పొడిని కూడా యాడ్ చేసి మొత్తం బాగా కలిపిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. ఇది చల్లారేలోపు మనం బియ్యం పిండిని ఉడికించుకోవాలి. దీనికోసం మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో 1.5 కప్పుల వరకు వాటర్ని యాడ్ చేయాలి. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేయాలి. చిటికెడు ఉప్పును కూడా వేసి ఇలా కలుపుతూ వాటర్ని బాగా మరిగించాలి. చూడండి, వాటర్ ఈ విధంగా మరుగుతున్న టైంలోనే 1 కప్పు ఫుల్గా బియ్యం పిండి యాడ్ చేయాలి. బియ్యం పిండి వేసిన తర్వాత ఎక్కడ ఉండలు లేకుండా ఇలా బాగా కలుపుతూ ఉండాలి. ఈ వాటర్ మొత్తం బియ్యం పిండి బాగా పీల్చుకున్న తర్వాత చూడండి, ఈ విధంగా గట్టిగా అవుతుంది. మొత్తం మీద బియ్యం పిండి వాటర్లో బాగా ఉడకాలి. ఇలా మొత్తం వాటర్ పీల్చేసుకుని గట్టిపడిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం సేపు చల్లారనివ్వాలి. ఈ పిండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేత్తో ఇలా బాగా ప్రెస్ చేస్తూ సాఫ్ట్ ముద్దలాగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఈ మోదకులు చేయడానికి ఇలా ఒక మౌల్డ్ తీసుకుని దీనికి కొంచెం నెయ్యిని గ్రీస్ చేయాలి. తర్వాత ఇలా కొద్దిగా పిండిని తీసుకుని ఈ మౌల్డ్లో ఉంచి మొత్తం బాగా స్ప్రెడ్ చేయాలి. మధ్యలో పూర్ణం పెట్టడానికి కొంచెం గ్యాప్ ఉండేలాగా చూసుకోవాలి. తర్వాత ఇలా కొద్దిగా పూర్ణాన్ని
ఇలా బాల్ లాగా చేసి ఇలా మధ్యలో ఉంచి పైన కొంచెం పిండితోటి క్లోజ్ చేసేయాలి. చూడండి పర్ఫెక్ట్గా మనకి మోదక్ రెడీ అయిపోయింది. ఇలానే మొత్తం పిండిని మోదక్లాగా రెడీ చేసుకోవాలి. చూడండి మొత్తం ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించాలి. దీనికోసం ఒక ఇడ్లీ ప్లేట్ తీసుకుని దీన్ని కొద్దిగా నెయ్యిని గ్రీస్ చేయాలి. తర్వాత ఒక్కొక్క మోదక్ని తీసుకుని ఇలా ఇడ్లీ ప్లేట్లో సెట్ చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత వీటిని ఆవిరి మీద ఉడికించాలి. తర్వాత ఇడ్లీలు వేసుకునే గిన్నెలో కొద్దిగా వాటర్ పోసుకుని మోదకులున్న స్టాండ్ని దీంట్లో ఉంచి మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాల పాటు ఉడికించాలి. చూడండి 10 నిమిషాల తర్వాత ఇలా పర్ఫెక్ట్గా ఉడికిపోతాయి. వీటిని కొంచెం చల్లారిన తర్వాత వేరొక ప్లేట్లోకి తీసేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే మోదకులు రెడీ అయిపోయాయి. మరి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, తర్వాత మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.